దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. కొంచెంసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా దేవ, నువ్వు గొప్ప దేవుడు అయ్యా. ఒక్క దేవుడు, నువ్వు తప్ప వేరే దేవుడు లేడు. నువ్వు మా తండ్రివి అయ్యా. మాలో నివాసం ఉంటున్న దేవుడు, నీకు స్తోత్రాలు. రోగులను స్వస్థపరచుటకును, దెయ్యములను వెళ్ళగొట్టడానికి ప్రభువా, మీ పరిశుద్ధ దాసుడైన యేసు ప్రభు నామం ద్వారా ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేయటానికి నీవు చేయి చాసి ఉండగా, నీ దాసుడు నీ వాక్యాన్ని అయ్యా మరి బహుబలంగా ప్రకటించడానికి అనుగ్రహించమని మీ సన్నిధిలో నిందారహితులుగా మేము నిలబడి మీ వాక్యాన్ని ప్రకటించడానికి మాకు పర్మిషన్ ఇవ్వమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రక్షణ పొందిన క్రైస్తవుల్లో దేవుడు నివాసం ఉండాలి. దేవుడు నివాసం ఉంటాడు. ఆ దేవుడు మనలో నివసించి సంచరిస్తున్నాడని పరిశుద్ధ లేఖనాలు మరి బైబిల్ చెప్తా ఉంది. దేవుడు మనలో నివాసం ఉన్నాడు. క్రైస్తవులందరిలో కూడా దేవుడు నివాసం ఉండాలి. క్రైస్తవులు కాని వారికి క్రైస్తవులకి తేడా ఒకటే. క్రైస్తవ శరీరంలో దేవుడు ఉంటాడు. రక్షణ పొందని వారిలో మరణం ఉంటుంది. రక్షణ పొందిన వారిలో దేవుని జీవము, దేవుని సన్నిధి ఉంటుంది. కాబట్టి మనలో మరణం ఉందా, దేవుని జీవం ఉందా అని ఎప్పటికప్పుడే చెక్ చేసుకోవటమే మరి జ్ఞానం. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకోవటం అంటే అదే. రక్షణ పొందిన మనలో దేవుడు ఉన్నాడా, దేవుని ఆత్మ ఉందా, లేకపోతే మరణం కూడా వచ్చేసిందా మళ్ళీ వెనక్కి అనేది ఎవరి కాళ్ళే పరిశీలన చేసుకోవాలి. జాగ్రత్త. మరి రక్షణ పొందిన వాళ్ళలో మరణం నివాసం ఉంటుంది. ఈ మరణము దాగి ఉంటుంది, నీలోనే ఉండి మరణం వైపు నేను నడిపిస్తూ ఉంటుంది. ఆ మరణం ఉంటే నీలో అనేక రోగాలు వస్తూ ఉంటాయి. అదే రోగాలు కలుగజేస్తూ ఏదో విధంగా నిన్ను మరణానికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ మరణం అనే ఆత్మ. రోమా 5:12 చూడండి దయచేసి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములు ఎలాగ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. కాబట్టి ప్రతి మనిషిలో కూడా పాపం చేస్తాం. కాబట్టి చిన్ననాటి నుంచి అన్ని జనులమైన మనము రక్షణ పొందకముందు మరణాన్ని కలిగి ఉంటాం. ప్రతి మానవులో కూడా మరణం ఉంటుంది. ఆ మరణం అనే శక్తి మనలో నివాసం ఉంది. ఆ మరణాన్ని ఎలా పోగొట్టుకోవాలనేది ఆలోచన, మంచి విధానము, మంచి జ్ఞానము. అదే మనలో ఉన్న మరణాన్ని తొలగించుకోవాలి. మనలో ఉన్న మరణము ఎప్పుడైనా ఎక్కడైనా చంపడానికి అది సిద్ధంగా ఉంటుంది. మరణము నీలో ఉంటే చాలా డేంజర్. రక్షణ పొందని వారిలో మరణం ఉంటుంది. మళ్ళా చెప్తున్నాను, రక్షణ పొందని వారిలో మరణము నివాసం ఉంటుంది. ఆ మరణాన్ని ఎలా తొలగించుకోవాలి అనేది ప్రశ్న. ఆన్సర్ ఏంటంటే సింపుల్గా యేసు ప్రభువుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన ఆ మరణాన్ని తీసివేసి ఆ మరణ స్థానంలోకి ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని తీసుకుని వస్తున్నాడు. కాబట్టి రక్షణ పొందడం అంటే ఏంటంటే నీలో ఉన్న మరణాన్ని వెళ్ళగొట్టుకొని దేవుని జీవాన్ని, దేవుణ్ణి తెచ్చుకోవటమే రక్షణ. ఈ రక్షణ చాలా సింపుల్. రక్షణ పొందటము ఎంత ఈజీయో, మరణాన్ని తొలగించుకోవడం ఎంత ఈజీయో బైబిల్ ప్రకారం అయితే మీకు అర్థమవుతుంది. బైబిల్ ప్రకారం మరణాన్ని మనలో నుంచి తోలివేయాలి. దాన్ని తోలివేయడానికి ఒకే ఒక మార్గం, యేసు ప్రభువే మార్గము. ఆయన ఆత్మ మనలోకి వస్తే ఆటోమేటిక్గా మనలో ఉన్న మరణం వెళ్ళిపోద్ది. యేసు ప్రభు వారు చెప్తున్నారు చూడండి, యోహాను సువార్త 17:12 నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడుతిని, నేను వారిని భద్రపరిచితిని గనుక
లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. మరణం యొక్క బలము, మరణము చాలా బలము కలిగింది. మానవులు ఎవరూ తీసివేయలేరు, మరణాన్ని ఎవరు కూడా తొలగించలేరు. కానీ దేవునికే అది సాధ్యం. దేవుడు ఒక్కడే మరణాన్ని తొలగించగలరు. అవివేకంగా, అజ్ఞానంతో, మూర్ఖంగా నేనే చాలా కాలము, దాదాపు 40 సంవత్సరాల దాకా మరణాన్ని మోసాను. మరణాన్ని మోయటం అంటే రక్షణ పొందకుండా, దేవుని దగ్గరికి రాకోకుండా, దేవుణ్ణి ఆహ్వానించకుండా, దేవుణ్ణి పొందకుండా ఉండటమే మరణాన్ని మోయటం. మరణాన్ని లోపలుంచుకుంటే నువ్వు అనుభవం లోపలుంచుకున్నట్టే. ఎప్పుడో ఒకసారి, ఎక్కడో ఒకసారి నిన్ను కబళించి వేస్తుంది మరణం. అకస్మాత్తుగా మరణాలు వస్తున్నాయి అంటే కారణం మరణమే. యాక్సిడెంట్ల ద్వారా నిన్ను చంపడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. యాక్సిడెంట్ అయ్యేటప్పుడు నీకు తెలియకుండానే మరి యాక్సిడెంట్ చేయించేస్తుంది. అలాగే ఇంకా అనేక రకాలుగా నిన్ను చంపడానికి మరణం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. నువ్వు చాలా డేంజర్లో ఉన్నావని అర్థం. మరణము నీలో ఉంది అంటే చాలా డేంజర్. యేసు ప్రభు ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చామో, ఎప్పుడైతే రక్షణ పొందామో, రక్షణ పొందడం అంటే ఏంటి చెప్తాను మీకు. రక్షణ పొందాము అంటే యేసు ప్రభు వారు ఆత్మ మనలోకి వచ్చేస్తారు. యేసు ప్రభు ఆత్మ మనలోకి వచ్చినట్టయితే ఆటోమేటిక్గా మనలో ఉన్న దురాత్మ లేకపోతే మరణము వెళ్ళిపోతాడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడుతుని, నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవరినో నశింపలేదు. యేసు ప్రభు వారు స్వయంగా తండ్రికి ప్రార్థన చేస్తూ మనకు తెలియజేస్తున్నది ఏంటంటే, మీలో ఉన్న మరణాన్ని నేను నశింపజేశాను బాబు, మీలోకి పరిశుద్ధాత్మ దేవుని పంపించాను బాబు అని చెప్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలు. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చి, నేను తండ్రి వద్దకు వెళుచున్నాను గనక మీరు ఇక నన్ను చూడరు గనక నీతిని గూర్చి, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొని చేయను. ఆమేన్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావటం ఎంతో భాగ్యము. ఈ శరీరములోనే మనం దేవుణ్ణి కలిగి ఉంటాము. దేవుణ్ణి కలిగి ఉన్న శరీరము. క్రైస్తవుడు అంటే దేవుణ్ణి కలిగి ఉన్న శరీరము. నా శరీరములో దేవుడున్నాడు, నా శరీరములో, నీ శరీరములో దేవుడున్నాడు. రక్షణ పొందిన నాడు యేసు ప్రభు చాలా శ్రమపడి 2000 సంవత్సరాల క్రితం అయినా మరి శ్రమపడి సిలువ మోసి రక్తమంతా చిందించి ప్రాణం పెట్టి ప్రభు మరణాన్ని జయించారు. ఆ మరణాన్ని జయించి మనలో ఉన్న మరణాన్ని ఓడించి మనకు జయమిచ్చారు. ఆయన లేచాడు, మనం కూడా విజయం పొందాము మరణం మీద. కాబట్టి మరణ భయమును తీసివేయడానికే ప్రభు ఇంత త్యాగం చేశారు. మీరు చూడండి, ఫిబ్రవరి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెప్తున్నారు చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటానికి జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యముకు లోనైన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసముల్లో పాలివాడాయను. దేవునికి స్తోత్రం. ఆత్మస్వరూపి అయిన యేసు ప్రభు, అంతకుముందు ఆత్మరూపంలో ఉన్న యేసు ప్రభు శరీరాన్ని ధరించుకొని మరి రక్తమాంసంలో పాలివాడయింది. ఎందుకంటే
మన శిక్ష అంతా ఆయన మీద వేసుకొని ఆయన శిక్ష భరించి మరి ఆయన మరణించి తిరిగి మరణాన్ని జయించి పునరుద్ధానుడయ్యి మరి మనలో ఉన్న మరణాన్ని ఓడించాడు. ఎవరైతే యేసు ప్రభు దేవుడు అని అంటారో వాళ్ళలోకి ఆయన ఆత్మ ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. ఆయన ఆత్మ మనలో ఉంటే మరణం ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతుంది. అందుకే మరి కీర్తనలో 40వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నా చెవియొగ్గి మొర ఆలకించి, నాశనకరమైన గుంటలో నుండి జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తన స్తోత్రమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచి ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు చేసిన పుణ్యకార్యం వలన మనం నాశనకరమైన దొంగ ఊబిలో నుండి బయటికి వచ్చేసాం. ఏ మానవుడు ఇంకో మానవుడిని ఈ దొంగ ఊబి అంటే పాపలోకంలో నుండి ఎవరు బయటికి తీయలేరు, కానీ దేవుడు చేశాడు. ధర్మశాస్త్రం చేయజాలిన దాన్ని దేవుడు చేశాడు. దేవుడు చేసి మనల్ని పాప ఊబిలో నుండి బయటికి తీసుకొచ్చాడు. పాప ఊబిలో నుండి ఆయన అంత కార్యం చేసి, అంత పుణ్యకార్యం చేసి ప్రభు మనల్ని పాపంలో నుండి శాపంలో నుండి తీసుకొచ్చి క్రీస్తు అనే బండ మీద మనల్ని నిలిపి, ఇక మీరు పడకుండా జాగ్రత్తగా చూడండి అన్నాడు. మనము విశ్వాసము ద్వారా యేసు ప్రభు రక్షకుడని ఎలాగ నమ్మాము, యేసు ప్రభు దేవుడని నమ్మటం వలన మనము రక్షింపబడ్డాము. అది ఎవరు ఇచ్చింది కాదు, ఎవరు చేసింది కాదు. యేసు ప్రభు సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరించారో వాళ్ళందరూ కూడా యేసు ప్రభు శరీరంగా స్థిరపరచబడ్డారు. యేసు ప్రభు శరీరంలో మనం దాగి ఉన్నాము. క్రీస్తు అనే బండ మీద మనం నిలబడి ఉన్నాము. అయితే అపవాది నిన్ను అలా వదిలేయలేదు. అపవాది మళ్ళా నీకు ఏదో ఒక ఎర చూపించి మళ్ళా ఆ లోకంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మన విశ్వాసము ద్వారా నిలబడి ఉన్నాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో మనం నిలబడి ఉన్నాము. క్రైస్తవులందరూ కూడా క్రీస్తు అనే బండ మీద నిలబడి ఉన్నాం. నిలబడి ఉన్న మనల్ని చాలా చాకచక్యంగా పడేస్తాడు సాతాను. జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. 12వ వచనంలో ఏం చెప్తున్నాడు? తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. దేని సహాయంతో మనం నుంచుంటాము అంటే విశ్వాసము సహాయంతో నేను నిలబడ్డాను అని చెప్పండి. నేను విశ్వాసం సహాయంతో నేను నిలబడ్డాను. విశ్వాసముతోనే నేను నిలబడ్డాను. రక్షణ ఎలా వచ్చిందంటే విశ్వాసము ద్వారానే రక్షణ వచ్చింది. రోమపత్రిక 10వ అధ్యాయము 10వ వచనం, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుల హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. యేసే నా రక్షకుడు, యేసే నా రక్షకుడు, యేసే నా రక్షకుడు, యేసే నా రక్షకుడని రోజు మనం చెప్పాలి. మనం చూస్తూ ఊరుకోవడం కాదు. యేసే నా రక్షకుడు అని చెప్తేనే మనం రక్షణలో నిలబడి ఉంటాము. అలాగే నమ్మికతో ఉంటేనే మనం నీతిమంతులుగా ఉంటాము. మనం నీతిమంతులు అయింది విశ్వాసం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. రక్షణ ఎలా వచ్చిందంటే నోటితో ఒప్పుకోవడం వలన, యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవడం వలనే నాకు రక్షణ వచ్చింది. విశ్వాసము ఎలా మనం పెంచుకోవాలి అంటే రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును. చెప్పండి, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. మీ ఇక్కడ ఒక రహస్యం చెప్తాను, వినండి. రక్షణ పొందావు. రక్షణ పొందినప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, నీ ఆత్మ నేను బ్రతికించాను అని చెప్తున్నాడు. ఆత్మను బ్రతికించినప్పుడు మనము పాలు, ఒక శిశువుని పెంచాలంటే అతనికి పాలు ఇవ్వాలి. నేను
నేను వాక్యం ద్వారా పుట్టాను, దేవుని మూలముగా పుట్టాను, దేవుడే నన్ను కన్నాడు, వాక్యము నన్ను కన్నది, నాకు ఆహారం ఇప్పుడు వాక్యము కూడా. యేసు ప్రభు చెప్పాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి ఇప్పుడు ప్రమాదం ఏంటంటే 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు విశ్వాసము వదిలిపెడితే కూడా మరి దొంగ ఊబిలో మళ్ళీ పడిపోవటం ఖాయం. అలాగే వాక్యం చదవకుండా ఉన్నా కూడా నువ్వు నీరసపడిపోవటం, బలహీనం అయిపోతాం. యేసుప్రభు అంత పుణ్యకార్యం చేస్తే మనం 5 నిమిషాల్లో మరి రక్షణ కానీ లేకపోతే రక్షణ పోగొట్టుకునే అవకాశం ఉంది, లేకపోతే బండ మీద నుంచి దొంగ ఊబిలో పడే అవకాశం చాలా ఉంది. పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, తాను నిల్చున్నాను అనుకున్నవాడు పడకుండా, చెప్పండి, దేంతో జాగ్రత్తగా పట్టుకోవాలి? మనం విశ్వాసంతో పట్టుకోవాలి. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే దేవుడు నాలో ఉన్నాడు. విశ్వాసం అంటే యేసు ప్రభు నా కొరకు సిలువెక్కాడు, యేసు ప్రభు నా కొరకు మరణించాడు, యేసు ప్రభు నా కొరకు రక్తమంతా చిందించాడు, యేసు ప్రభు మరణించి తిరిగి పునరుద్ధానుడయ్యాడని చెప్పడం విశ్వాసం. నన్ను స్వస్థపరిచే యేసు ప్రభు నాలోనే ఉన్నాడు, మరణం తప్పించే యేసు ప్రభు నాలోనే ఉన్నాడు అనేది విశ్వాసం. సో విశ్వాసము మనం కలిగి ఉన్నాము. అయితే సింపుల్గా విశ్వాసాన్ని పోగొట్టే పరిస్థితులు వస్తాయి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడినది, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. చూడండి, ఇక్కడ ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటేనే మనం ఆ బండ మీద నిలబడగలం. ఎప్పుడు ఏడుస్తూ ఉంటే మళ్ళా జారిపోయి పడిపోతాం, భయపడితే జారిపోయి పడిపోతాం. భయపడకూడదు, రెండవది చింతించకూడదు, తర్వాత ఏడవకూడదు. ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, ఎప్పుడు కూడా ప్రార్థనా విజ్ఞాపనలతో ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి. అప్పుడు మనం పడకుండా జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు పడిపోయామా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. విశ్వాసం ఉంటే నిల్చుని ఉన్నట్టే, విశ్వాసం లేకపోతే పడిపోయినట్టే. విశ్వాసం అంటే ఏంటంటే, లోకరక్షకుడు, సృష్టికర్త, నన్ను సృష్టించిన వాడు నాలో ఉన్నాడు, అది విశ్వాసం. నన్ను స్వస్థపరిచేవాడు నాలో ఉన్నాడు, మరణం తప్పించేవాడు నాలో ఉన్నాడు. చెప్పండి, మరణం తప్పించేవాడు నాలో ఉన్నాడు, స్వస్థపరిచే దేవుడు నాలో ఉన్నాడు, నేను ఆయన గొర్రెను, ఆయన నా కాపరి. 23వ కీర్తనలో దావీదు మహారాజు ఆత్మతో ముందే చెప్పి ఉన్నాడు, యెహోవా నా కాపరి, నేను ఆయన గొర్రెను. గొర్రె సంగతి మరి కాపరే చూసుకోవాలి కానీ గొర్రె చూసుకోకూడదు, అది తర్వాత విషయం. కానీ నన్ను స్వస్థపరిచేవాడు నాలో ఉన్నాడనే విశ్వాసం నీకు లేకపోతే కనుక నువ్వు మళ్ళా నీకు ఇచ్చిన రక్షణ మళ్ళా వదులుకున్నావని చెప్పాలి. మరణం మళ్ళా నీలోకి వచ్చిందని చెప్పాలి. మరణం మళ్ళా నీలోకి వచ్చింది, నాలోకి వచ్చింది. మరణం మనలోకి వచ్చేసింది. యేసు ప్రభువు ఆయన ఎంత చక్కగా మనకు కార్యం చేసి మనల్ని మరణం నుంచి తప్పించి క్రీస్తు అనే బండ మీద నిలబెడితే, మళ్ళీ శత్రువు వచ్చి మనల్ని బండ మీద నుంచి కింద పడేశాడు. దొంగ ఊబిలోనే నువ్వు నేను ఉన్నాము. మరణము మళ్ళా వచ్చి మనలో కూర్చునే ఉన్నాడు. మరణాన్ని మళ్ళా మోస్తున్నారు. రక్షణ పొందని వాళ్ళు అసలు ఎప్పుడూ మరణాన్ని తోలేసుకోలేదు, కానీ
రక్షణ పొందిన వాళ్ళు మరణాన్ని తోలేసుకుని మళ్ళీ అవివేకం చేత, అజ్ఞానం చేత, భయం చేత, అవిశ్వాసం చేత మరణాన్ని మళ్ళీ ఆహ్వానించారు. అందుకే క్రైస్తవులకు కూడా అనారోగ్యము, క్రైస్తవులకి అకాల మరణాలు వస్తూ ఉన్నాయి. నిజానికైతే మన శరీరము నూతన సృష్టి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కాగా ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను కొత్తవాయను. మరణం ఉండే శరీరము, రోగాలుండే శరీరాన్ని బాప్తిస్మంలో మనం పాతి పెట్టేశాం. ఇప్పుడు మనలో ఉన్నది నూతన సృష్టి. ఇప్పుడు మనం వింతైన మనుషులం, భూమి మీద నడుస్తున్న దేవుళ్ళం, దేవుని ఆత్మ కలిగి ఉన్నవారం. దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు ఎప్పుడు కూడా రోగాలకి భయపడరు. రోగాలు రావు, భయపడాల్సిన పని లేదు. వ్యాధులు రావు, మరణాలు రావు, భయపడాల్సిన పని లేదు. మనమే యేసు ప్రభు యొక్క ఆత్మ కలిగి ఉన్నాం. యేసు ప్రభు మనలో ఉన్నాడు. స్వస్థపరిచే యేసు ప్రభు మనలో ఉన్నాడు. మరణం తప్పించే యేసు ప్రభు మనలో ఉన్నాడు అని ఎప్పటికైనా మళ్ళా నువ్వు వచ్చి ఈ వాక్యం ద్వారా బండ మీద నుంచుంటే దేవుడు సంతోషిస్తాడు. యేసు ప్రభు చేసిన పుణ్యకార్యాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. అన్ని జనుల్లో మరణం వెళ్తూ ఉంది, క్రైస్తవుల్లో కూడా మరణం వెళ్తూ ఉంది. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మరి అర్జెంటుగా డాక్టర్లను చూస్తున్నావు. స్వస్థపరిచే దేవుడి కోసం నువ్వు చూడట్లేదు కాబట్టి అవిశ్వాసమే. మరణించుతావని భయపడుతున్నావు, అవిశ్వాసమే. మందులు వాడుతున్నావు, అవిశ్వాసమే. చాలామంది చెప్తారు, వాడేవాళ్ళు చెప్తారు ఇవి కూడా దేవుడే ఇచ్చాడని. దేవుడే ఇచ్చిన, దేవుడు చెప్తున్న మాట మనం వినాలి. ముందు బుకాయించకూడదు, ఎదిరించకూడదు. దేవుడు వాక్యాన్ని ఎదిరించవద్దు, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు. నువ్వు మందు వాడుతున్నావు అంటే దేవుడి మీద నీకేమాత్రం కూడా విశ్వాసం లేదని నేను చెప్తున్నాను. మరి నువ్వు ఆలోచించుకో. మందులు వాడటానికి వెనకాడు. మందులు వాడొద్దు, డాక్టర్లను చూడొద్దు, టెస్టులు చేయించుకోవద్దు. స్వస్థపరిచే దేవుడు నీలో ఉన్నాడు, రక్షించిన దేవుడు నీలో ఉన్నాడు, మరణం తప్పించే దేవుడు నీలో ఉన్నాడు అని అంటే మరణం మనలో నుంచి మళ్ళా వెళ్ళిపోద్ది. మరణం వెళ్ళిపోతే రోగాలు తగ్గిపోతాయి. నువ్వు మందులు వాడటం మొదలు పెడితే అదే పనిగా నీవు ఇంకా మందులు వాడాల్సిన స్థితిలోనే ఉంటావు. కాబట్టి దయచేసి ఈ మాటలు గమనించండి. మందులు వాడటం మానేసి డాక్టర్ల చుట్టూ తిరగడం మానేస్తే ఎలా రోగాలు రాకుండా ఎలా కాపాడుకోవాలో నేను ఉదయకాల ప్రార్థనలో చెప్పున్నాను. ఆ ప్రార్థన మీరు ఆలోచించి ఆ ప్రార్థన విని ఆ ప్రకారంగా మీరు మరణం నుండి రోగాల నుండి మరి తప్పించుకోవాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మాటలు ముగిస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, నీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా దయతో జ్ఞాపకం చేసుకొని ప్రభువా, వాళ్ళల్లో ఉన్న మరి అజ్ఞానము, వాళ్ళలో ఉన్న తెలివి తక్కువతనాన్ని మీరు తొలగించి జ్ఞానులుగా చేయండి. పరిశుద్ధులందరిలోనూ మీరు ఉన్నారని గ్రహించి మీరు స్వస్థపరుస్తారని, మీరు కాపాడుతారని, మరణం తప్పిస్తారనే నమ్మకంతో, విశ్వాసంతో క్రీస్తుని బండ మీద మళ్ళా మేము నిలబడటానికి కృపనిమ్మని ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.